తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిస్తే కర్కాటక రాశి. ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. కర్కాటక రాశి వారికి పరీక్షలు పెట్టే సంవత్సరం అని కూడా ఈ సంవత్సరాన్ని చెప్పవచ్చు. గ్రహబలం కొద్దిగా ఉంది, నిరాశ పడాల్సినటువంటి పని కూడా లేదు. ఈ ఏడాది మీకు మిశ్రమ ఫలితాలు. ఎందుకంటే బృహస్పతి 12వ స్థానంలో కొంత ప్రతికూలతను, 1వ స్థానంలో కొంత ప్రతికూలతను, ద్వితీయ స్థానం అంటే అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు మీకు అద్భుతమైనటువంటి కాలం. బృహస్పతి యొక్క బలం. శనైశ్చరుడు భాగ్యంలో ఉండటము కొంత కుటుంబ సభ్యులకు అనారోగ్య సూచనలు. 8వ స్థానంలో 7వ స్థానంలో రాహు సంచారం వృధా ప్రయాణాలు చేసేట్టుగా ఉంటుంది. 2వ స్థానంలో 1వ స్థానంలో కేతువు కొంత ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం అనేటువంటిది కూడా మంచిది. మొత్తానికి ఈ సంవత్సరం శని భాగ్యంలో సంచరించడం వల్ల పూర్తిగా శ్రమ మీద ఆధారపడండి. అదృష్టాన్ని నమ్ముకొని మీరు పని చెయ్యకండి. కొంత రాహువు అష్టమంలో ఉండటం వల్ల కూడా సర్జరీలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వ్యాపారంలో అప్పుడప్పుడు సమస్యలు ఎదురు కావచ్చు. ఆచితూచి అడుగు వెయ్యండి. పట్టు వదలకుండగా ముందుకు సాగితే అదృష్టం వరిస్తుంది. పనితీరుకు తగిన ప్రశంసలు లభిస్తాయి. వ్యవహారముల యందు అనుభవజ్ఞుల సలహాలు సూచనలు తీసుకోవడం మంచిది. మీకు పడని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గిట్టని వ్యక్తులకు దూరంగా ఉండండి. వారితో సంబంధం పెట్టుకోకండి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది అక్టోబర్లో చేయండి, అంతకంటే ముందు చేయకండి. తోబుట్టువులతో, అన్నదమ్ములతో, భార్య భర్తతో, భర్త భార్యతో, తండ్రి కొడుకుతో, కొడుకు తండ్రితో ఈ సంబంధాలనేటువంటివి కాపాడుకునే ప్రయత్నం చెయ్యండి. మితిమీరిన అహంకారంతో ప్రవర్తించే ప్రవర్తన మీకు తలవంపులు తీసుకొని రావచ్చు. కర్కాటక రాశి వారికి ముఖ్యమైనటువంటి విషయముల యందు ఈ సంవత్సరం తొందరపాటు పడకండి. మంచి ఆలోచనలు పెంచుకుంటే అనేకంగా మంచిని సాధిస్తారు. గ్రహయోగం అనేటువంటిది డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి 2027 వరకు మీకు అనుకూలత ఉంది. ఈ సంవత్సర ఆరంభం నుంచి చివరి దాకా జాగ్రత్తగా ఉండే తదుపరి విజయాలే విజయాలు. కర్కాటక రాశి వారికి అస్థిర నిర్ణయాలు ఈ మధ్యలో తీసుకుంటే ఇబ్బంది పడతారు. ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో స్పష్టత లోపించకుండా చూసుకుంటే సరిపోతుంది. ఆగ్రహ ఆవేశాలకు వీలైనంత దూరంగా ఉండండి. కర్కాటక రాశి వారు విద్యార్థులకు, నిరుద్యోగులకు అద్భుతమైన ఫలితాలు ఈ సంవత్సరం కలిగే ఆస్కారం కూడా ఉంది. దత్తాత్రేయ దర్శనం చేసుకోవటం, నవగ్రహ ప్రదక్షిణములు చేయటము, మంగళవారం నాడు దుర్గాదేవి దర్శనం చేసుకోవటము, ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వల్ల అత్యున్నతమైన మంచి ఫలితాలు మరిన్ని కూడా సాధించగలుగుతారు కర్కాటక రాశివారు.